హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 6 అవుతుంది. ఫస్ట్ ఒక గ్యాస్ పొయ్యి మీద టీ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను. టీ కాగాయి ఫ్రెండ్స్. ఈరోజు మాకు లిఫ్ట్ మిషన్ పని లేదు ఫ్రెండ్స్. అందుకని మా ఆయన బయట పనికి వెళ్తున్నాడు. అందుకని ఉదయాన్నే 6ంటికి అన్నం కూరలో చేస్తున్నాను. 9ంటికల్లా వెళ్ళిపోవాలి పనికి. రోజు గోంగూర ఎండు చేపలు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎండు చేపలు శుభ్రంగా 3 సార్లు కడిగాను. ఫస్ట్ ఎండు చేపలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు గింజలు బాగా వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలి బాగా. సన్నగా 2 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని బాగా కొంచెం వేగాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయ వేగితేనే ఈ గోంగూర ఎండు చేపల కూర బాగుంటుంది. ఈ ఎల్లిపాయలు బాగా వేగినాక మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న చేపలు మనం శుభ్రంగా గోంగూర కోసి పక్కన పెట్టి 2 సార్లు కడిగాం కదా, ఆ గోంగూరని వేసుకోవాలి. అన్నం ఉడుకుతుంది చూడండి ఒక పొయ్యి మీద. గోంగూరలో కొంచెం ఉప్పు పసుపు వేసి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. బాగా ఒక 5 నిమిషాలు గోంగూర అంతా మగ్గిపోవాలి నూనెలో. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. అన్నం ఉడికింది చూడండి ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి. కొంచెం నీరుగా ఉంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. గోంగూర కూడా వేగింది. కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కారము తక్కువ వేసాను. గోంగూరలో ఒక చుక్క నీరు వేసుకోవాలి. ఎందుకంటే ఉడకాలి గోంగూర, ముదురు గోంగూర. ఈ గోంగూర పచ్చళ్ళ గోంగూర ఒక్కటే ఉంది. అది అడిగి నేను కావాలని తీసుకున్నాను. ఆ ముదురు గోంగూరలో ఎండు చేపలు వేసి వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఆ గోంగూర తీసుకున్నాను. మా రేణుకాదేవి హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి, వేడి ఎండు చేపల గోంగూర రెడీ. బాయ్ బాయ్.